శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 21 బుధవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణ మాసం. తిథి విదియ సాయంత్రం 5:07 వరకు. నక్షత్రం పూర్వభాద్ర తెల్లవారుజామున 12:33 వరకు. వర్జ్యం ఉదయం 8:51 నుంచి 10:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. అమృతకాలం సాయంత్రం 5:24 నుంచి 6:50 వరకు. రాహుకాలం రాత్రి 12:19 నుంచి 1:52 వరకు. సూర్యోదయం ఉదయం 6:04. సూర్యాస్తమయం సాయంత్రం 6:33. ఈ రోజు విశేషం శ్రావణ బుధవారం. శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకం. శ్రావణ సోమవారం నాడు మహాదేవుని పూజిస్తారు. మంగళవారం పార్వతీదేవికి మంగళగౌరీ వ్రతం పాటిస్తారు. అదేవిధంగా శ్రావణ బుధవారం నాడు మహాదేవుడు పార్వతీపుత్రుడైన గణపతిని పూజించాలనే నియమం ఉంది. ఎందుకంటే శ్రావణ బుధవారాన్ని వినాయకుడికి ఇష్టమైన రోజుగా భావిస్తారు. శ్రావణ మాసంలో ప్రతి బుధవారం గణేశుడి పేరున పప్పు లడ్డూలను సమర్పించండి. మీరు బెల్లం లడ్డూలు చేయలేకపోతే మీరు బెల్లం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. మీరు శ్రావణ మొదటి బుధవారం నుండి 7 బుధవారాలు దీన్ని చెయ్యాలి. ఇలా చేయడం వల్ల ఆశించిన ఫలితాలు రావడంతో పాటు బుధగ్రహ దోషం కూడా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. శ్రావణ బుధవారం నాడు విఘ్నహర్త గణేశుడికి పచ్చటి దూర్వాగడ్డిని సమర్పించండి. అలాగే ఓం గం గణపతయే నమః అనే గణేశ మంత్రాన్ని 108 సార్లు జపించండి. గణేశుడికి దూర్వాను సమర్పించడం ద్వారా అతను తన భక్తుడి అన్ని అడ్డంకులను తొలగిస్తాడని, మొత్తం కుటుంబానికి తన ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడని నమ్మకం. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారు అనుకున్న పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మనస్పర్ధలు తొలగి ఆప్తులు దగ్గరవుతారు. వాహనాలు భూములు కొంటారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. తగినంత లాభాలు తథ్యం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనుకున్న సమయానికి రుణాలు అందుతాయి. మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసొస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగి లాభాలు పొందుతారు. అదృష్టవంతులవుతారు. శుభకాలం నడుస్తోంది. దైవకృపతో అభీష్ట సిద్ధి ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలున్నాయి. పెద్దల ప్రశంసలు పొందుతారు. ఉత్సాహంగా కాలం గడుస్తుంది. ప్రశాంత జీవనం లభిస్తుంది. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రారంభించిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి నెమ్మదించినా పనులు పూర్తి కాగలవు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాల్లో కొత్త హోదాలు ఉత్సాహాన్నిస్తాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. పనులు విజయవంతమవుతాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపాలి. ఆందోళన పనికిరాదు. ముఖ్యమైన పనుల్లో జాగ్రత్త అవసరం. గృహంలో శుభం జరుగుతుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శత్రుపీడ తొలగుతుంది. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరి మాటలు నమ్మకండి. ఆనందించే వార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో లోటుపాట్లుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహ వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే విజయాన్ని సొంతం చేసుకుంటారు. కృషికి తగ్గ ఫలితాలు లభిస్తాయి. ఇష్టదేవతారాధన ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆశించిన రాబడి దక్కి అవసరాలు తీరతాయి. ఆప్తులు శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొత్త ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకొస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో లాభాలు చూస్తారు. విశేషమైన కార్యసిద్ధి ఉంది. గొప్ప విజయం సాధిస్తారు. శ్రమ ఫలిస్తుంది. గౌరవప్రదంగా జీవితం గడుపుతారు. ఆధ్యాత్మికంగా అనుకూల కాలం నడుస్తోంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. మనసులోని ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులు ప్రయత్నం మీద అవకాశాలు అందుకుంటారు. మానసిక బలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంది. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఇతరులను కలుపుకుని వెళ్లడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారు కష్టసాధ్యమైన ఇచ్చిన మాటను నిలుపుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. బంధువులతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసొస్తాయి. మీ ప్రమేయం లేకుండానే కుటుంబ సభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు కొంతవరకు లాభిస్తాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్లు తగ్గుతాయి. రాజకీయ వర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. కార్యసిద్ధి ఉంది. పట్టుదలతో విజయం సాధిస్తారు. భూగృహ యోగాలున్నాయి. వ్యాపార లాభాలున్నాయి. ఊహించని గౌరవం దక్కుతుంది. కుటుంబంలోని ముఖ్య వ్యక్తుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచండి. అకారణ కలహాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు చేపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఎంతటి వారినైనా మీ దారికి తెచ్చుకుంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు కలిసొచ్చే సమయం. మీపై వచ్చిన కొన్ని విమర్శలు తొలగుతాయి. నిరుద్యోగులు ఎదురుచూపులు ఫలిస్తాయి. వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఆలోచనలు కలిసొస్తాయి. బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేసినా బయటపడతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. మనోబలం మిమ్మల్ని ఉత్తమ కార్యసాధన వైపు నడిపిస్తుంది. సొంతంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్నిస్తాయి. అడ్డుపడేవారున్నారు. బుద్ధి బలాన్ని ఉపయోగించండి. ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగానే ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కీలక విషయాల్లో అభివృద్ధి దిశగా అడుగులేస్తారు. మంచి పనులను చేపడతారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇష్టదేవత దర్శనం మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. మీలోని దాతృత్వాన్ని 10 మంది గుర్తిస్తారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాల్లో వృద్ధి కనిపిస్తుంది. అసాధారణ శుభ ఫలితం ఒకటి లభిస్తుంది. కోరుకున్నది దక్కుతుంది. స్థిరత్వం వస్తుంది. ఆశయం నెరవేరే దిశగా అడుగులేస్తారు. గందరగోళ పరిస్థితి నుంచి బయటపడతారు. దైవ బలం ఉంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో కార్యజయం. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది. కీలక విషయాలను ఆలస్యంగా నెరవేరుస్తారు. పెద్దలతో ఆచితూచి వ్యవహరించాల్సింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విష్ణు దర్శనం ఆనందాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు విజయవంతమైన కాలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. ఇంటా బయట అనుకూలత ఉంటుంది. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు కొంత తొలగుతాయి. ప్రయత్నపూర్వక విజయాలున్నాయి. కాలం కలిసొస్తుంది. ఆర్థికంగా మంచి లాభం ఉంది. అంచెలంచెలుగా వృద్ధి చెందుతారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాతో చేసే పనులు వేగంగా ఫలితాన్నిస్తాయి. ప్రోత్సహించేవారున్నారు. వివాదాలకు తావివ్వొద్దు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. బంధుమిత్రుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరితోనూ ప్రశంసలు అందుకుంటారు.
మానసికంగా ఇబ్బంది పడే వార్తను వింటారు. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టదేవతారాధన శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న ఆదాయం లభించి ముందుకు సాగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. యుక్తితో వ్యవహరించి కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. మీ జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో తగాదాలు తీరిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. అదృష్ట యోగం ఉంది. శీఘ్ర విజయం సిద్ధిస్తుంది. ఆలోచనలు బాగా పనిచేస్తాయి. కార్యనిర్వహణలో శుభ ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలం. మీ మాటకు విలువ ఉంటుంది. ఆదరాభిమానాలున్నాయి. అధికార లాభం ఉంది. వ్యాపార పరంగా అభివృద్ధి సూచితం. ఎన్నాళ్లుగానో అనుకున్న ఒక పని ఇప్పుడు కార్యరూపాన్నిస్తుంది. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో విహారయాత్రల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. అనుకున్నది సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది. ప్రతిభకు తగిన ఫలితాలను అందుకుంటారు. మీ రంగాల్లో పనుల్లో ఊహించని ఫలితాలు అందుకుంటారు. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం క్రమేపీ మెరుగుపడుతుంది. సన్నిహితులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కొందరు ప్రముఖులు కొంత చేయూతనిచ్చే అవకాశాలున్నాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. కొన్ని వ్యవహారాల్లో నెమ్మదించినా సరే పనులు ముందుకు సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు లాభిస్తాయి. కీర్తి లభిస్తుంది. ఇబ్బందులు ఎదురైనా చాకచక్యంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో చిక్కులొస్తాయి. దగ్గరి వారి సలహాతో ప్రశాంతత లభిస్తుంది. మేలు జరుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. అధిక శ్రమతో కానీ పనులు పూర్తి కావు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. మిత్రుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు కలిసిరావు. ఉద్యోగులకు అదనపు పనిభారం కలుగుతుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ముందుకు వెడతారు. ఉత్సాహం కలిగించే కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. పట్టుదలతో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అనుకున్న ఆదాయం సమకూరుతుంది. రెట్టించిన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చాకచక్యంగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో అన్ని విజయాలే. ముందస్తు ప్రణాళికలు అవసరం. ఏ పని చేసినా బాగా ఆలోచించి చెయ్యాలి. అపార నష్టాలు జరగకుండా జాగ్రత్త పడాలి. అనాలోచితంగా మాట్లాడకండి. సందర్భానుసారం వ్యవహరిస్తే కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్నది సిద్ధించే వరకు పట్టుదలతో ముందుకు సాగాలి. తోటివారి సలహా తీసుకోండి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కావలసిన బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు జీతభత్యముల విషయంలో శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్సాహాన్నిచ్చే వార్త వింటారు. చేపట్టిన పనులు సులభంగా పూర్తి చేస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం మునుపటి కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కొస్తుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసొస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భూ వివాదాలు కొలిక్కొస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో నూతనోత్సాహం ఉంటుంది. అన్ని విధాల అదృష్ట కాలం. విజయం లభిస్తుంది. దైవం కాపాడుతుంది. అభివృద్ధి సాధిస్తారు. కార్యసాధనలో అమితమైన విశ్వాసాన్ని చూపండి. ఆనందించే పరిస్థితులున్నాయి. ముఖ్య వ్యక్తులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. శుభవార్త వింటారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్వంత ఆలోచనలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. విరోధులతో తక్కువగా మాట్లాడడం మంచిది. మహాలక్ష్మి అష్టోత్తరం పారాయణం చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి.
ఈ రోజు ఈ రాశివారు ఏ వ్యవహారమైనా పూర్తి చేసే వరకు విశ్రమించరు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూముల వివాదాలు కొలిక్కొస్తాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని విజయాలు సాధిస్తారు. మీ అంచనాలు నిజం చేసుకునే సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంది. వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపారాల విస్తరణ అవుతుంది. ఉద్యోగాల్లో మరింత పనిభారం పెరిగినా మంచి పేరు తెచ్చుకుంటారు. శుభయోగం ఉంది. నమ్మకంతో పనిచేయండి. అనుకున్న ఫలితం వస్తుంది. అర్ధలాభం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బంది కలుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. అవసరానికి అందరి సహాయం అందుతుంది. పాత మిత్రులతో కలిసి కొన్ని విషయాలు గూర్చి చర్చలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహకరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. శుభవార్త వింటారు. శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. సూర్యస్థుతి శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.